విజయవాడలోని గాయత్రీనగర్ రాధా మాధవ్ అపార్ట్మెంట్ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, కేశినేని హైమ పాల్గొన్నారు. అపార్ట్మెంట్ వాసులకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటామని, నియోజకవర్గంలో అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చామని అవినాష్ అన్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ బడులు ఎంతో అభివృద్ధి చెందాయని, ప్రతి పేదవాడి పిల్లలు బాగా చదువుకోవాలన్నదే జగన్ ఉద్దేశమని ఆయన అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వెనుకబడిన తరగతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీగా కేశినేని నాని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని దేవినేని అవినాష్ అపార్ట్మెంట్ వాసులను కోరారు. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిగా చెప్పుకుంటున్నాం. ఈరోజు అవతల పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ మీద ఒక అబద్ధ ప్రచారం. ఎందుకు ఆ ప్రచారాలు? ఈరోజు కొన్ని వార్తాపత్రికలు అయితే తెలుగుదేశం పార్టీ పాంప్లెట్ కన్నా దారుణం అయిపోయింది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బొమ్మలేసి ఇదేసి అంటే ఈ సమాజానికి ఏమి ఇది చేస్తున్నారు? ఈరోజు వాళ్ళు ఎన్ని చేసినా ఏమి చేసినా, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక అసమర్థత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. మేము చేసిన కార్యక్రమాలు ఆయన చేయగలిగారా? చేశారా? మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయగలిగారా? మేము చేసిన అభివృద్ధి ఆయన చేయగలిగారా? ఏది గారు చేయకుండా కేవలం కాలయాపన చేస్తూ ఈరోజు ప్రజానికాన్ని మాయ చేసి మభ్యపెట్టి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతారు. 14 డివిజన్ గల ఈ యొక్క డివిజన్లో మంచి మెజార్టీతో ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తున్న సంగతి చెప్తూ సెలవు.